సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ అన్నీ మీరు ఒక 12 monthsకి మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, చాలామంది 12 months అని పెడతారు. పెట్టిన తర్వాత స్టాక్ ఏదైనా ఒక 10% 20% దిగిందంటే ఇక కంగారు పడి బయటకు వచ్చేస్తారు. మళ్ళీ ఆ స్టాక్ అక్కడి నుంచి మళ్ళీ టర్న్ అయ్యి మళ్ళీ పైకి వెళ్తుంది. కాబట్టి అలాంటిదన్నీ లేకుండా మనము రిస్క్ తీయగలము. ఈ 12 months నాకు డబ్బులు ఎటువంటి అవసరం లేదు అని అనుకుంటే వాళ్ళు మాత్రమే ఈ స్టాక్లో పెట్టండి. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, స్టాక్ మార్కెట్లో ఎప్పుడైనా సరే మనము ఒక ప్లానింగ్తో వస్తేనే మనం ₹1 ఇక్కడ సంపాదించగలము. లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇక్కడ ప్లానింగ్ లేకుండా వచ్చి డబ్బులని పోగొట్టుకున్న తర్వాత ప్లానింగ్ చేస్తాం. ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుందని. అలా కాదు, మీరు ముందే ప్లాన్ చేసుకొని ఈ ఫస్ట్ మార్కెట్లో పెద్దగా ఏంటంటే ఇది ఒక బిజినెస్ అనుకోండి రాండి. ఫస్ట్ పాయింట్, ఏదో స్టాక్ మార్కెట్లో వచ్చి ఇక్కడ లక్షలు కోట్లు మనం సంపాదించేసేయాలి అనే మైండ్ సెట్ తీసి పక్కన పెట్టండి. ఫస్ట్ మనం జనరల్గా ఒక వ్యాపారం చేస్తున్నాం, 10%, 20%, 30% ఒక టార్గెట్స్ అనేది ఉంటుంది. ఆ టార్గెట్స్ని మనం క్యాప్చర్ చేసి ₹1 సంపాదించే దానికి ట్రై చేయాలి. కానీ ఒక స్టాక్లో ₹100 స్టాక్ ₹1000 అవ్వాలి, ఇలాంటి ఆలోచనలన్నీ పెట్టుకోవద్దు. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, ఈ వ్యాపారం వచ్చి అలా చేస్తుంది. ₹100 కొన్న స్టాక్ ₹200 అయిన తర్వాత అక్కడి నుంచి 300 అవుతుంది అని ఒక న్యూస్ ఇస్తారు. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా, హైలీ స్పెక్యులేటెడ్ బిజినెస్, కాబట్టి జాగ్రత్తగా చేయాల్సిన బిజినెస్ ఇది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టాక్ వచ్చి సిఎట్. చూడండి, మనందరికీ తెలుసు సిఎట్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 13, చూడండి 13.20 ఉంది. బై చేయండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ 13.20 ఉంది. టార్గెట్ వచ్చి 1656. చూడండి 1656, తర్వాత 2039, తర్వాత 2422. 3 టార్గెట్స్ ఇచ్చున్నాను. సిఎట్ ఫస్ట్ టార్గెట్ 1656, 2039, 2422. స్టాప్ లాస్ వచ్చి ₹850 స్టాప్ లాస్. చూడండి, ఇప్పుడు 1320 ఉంది. బై చేయండి. మళ్ళీ డిప్ వచ్చినా కూడా ఒక 1200, 1150 వచ్చినా కూడా బై చేసుకోండి. ఏం భయపడాల్సిన పని లేదు. కొన్న తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కూడా ఏదైనా ఒక చెప్తున్న కరెక్షన్ వస్తే అక్కడ కూడా మనం తీసుకోవచ్చు, ఎక్స్ట్రా ఏదైనా ఫండ్ ఉంటే. స్టాప్ లాస్ వచ్చి ₹850 స్టాప్ లాస్ సిఎట్. తర్వాత ఇప్పుడు చాలామంది ఇప్పుడు హైదరాబాద్లో సీట్స్ అడుగుతున్నారు. సీట్స్ కంప్లీట్ అయిపోయింది. చెన్నైలో బుకింగ్ స్టార్ట్ అయింది. అక్టోబర్ 1st and 2nd ఐటీసీ వెల్కమ్ హోటల్లో. ఇట్స్ వెరీ వండర్ఫుల్ వర్క్షాపు. 2 days వర్క్షాప్ ఉంటుంది. ఎందుకంటే ముందుగానే అనౌన్స్ చేస్తున్నాం, ఎందుకంటే చాలా దూరం నుంచి రావాల్సి వస్తుంది చాలామంది. కాబట్టి వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకుంటారని చెప్పి మనము ముందుగా బుక్ చేసి ఇస్తున్నాము. ఎందుకంటే మళ్ళీ టికెట్స్ లాస్ట్ మూమెంట్లో ఉంటే చాలా కష్టం అవుతుంది. ఒకటి బుకింగ్స్ కూడా స్టార్ట్ అయింది. కాబట్టి బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి. అది అక్టోబర్ 1st and 2nd చెన్నైలో ఐటీసీ వెల్కమ్ హోటల్ 2 days వర్క్షాప్. ఇట్స్ వెరీ వండర్ఫుల్ వర్క్షాప్. స్టాక్ మార్కెట్లో ఇక ఎవరిని నేను డిపెండ్ అవ్వకూడదు. లైఫ్ టైం నాకై నేనే ఒక స్టాక్ అనలైజ్ చేయాలి. అనలైజ్ చేసి ఆ స్టాక్ షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ తీస్తూనే ఉండాలి. అలాంటి వండర్ఫుల్ స్ట్రాటజీ చెప్పిస్తున్నాను. తర్వాత మరొక స్ట్రాటజీ బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే.
ఇట్స్ ప్యూర్లీ ఇంట్రాడే, వండర్ఫుల్గా ఉంటుంది. ఈ 2 స్ట్రాటజీస్ మనం చెప్తున్నాం. సో ఒక పెయిడ్ వర్క్షాప్. రియల్గా ఇంట్రెస్టెడ్ పీపుల్ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. తర్వాత చాలా తక్కువ రేట్లో కొన్ని స్టాక్స్ అడుగుతున్నారు, వాళ్ళ కోసం ఈ స్టాక్స్. బియర్డ్ సెల్ చూడండి, BEARDSEL, బియర్డ్ సెల్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 21 రూపీస్ ఉంది చూడండి, 21 రూపాయి ఉంది. బై చేయండి. టార్గెట్ వచ్చి 38 రూపీస్, 52 రూపీస్, 75 రూపీస్. బర్డ్ షెల్ ఇవన్నీ చిన్న, అంటే 20 రూపాయలు 30 రూపాయలు ఉన్నవి తక్కువ అమౌంట్లో పెట్టుకోండి, ఎక్కువ మొత్తంలో పెట్టవద్దు. ఎందుకంటే ఇవన్నీ పెద్దగా మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉండదు. బట్ చాలామంది నాకు కాల్ చేసి ఏదైనా 100 రూపీస్ లోపు స్టాక్స్ ఏదైనా ఉంటే చెప్పండి సార్ అని అడుగుతున్నారు, కాబట్టి వాళ్ళ కోసం. తర్వాత భాగ్య ప్రాప్ అంటే భాగ్య ప్రాపర్టీస్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 42 రూపీస్ ఉంది. ఇప్పుడు కొనొద్దు, బై ఓన్లీ అబౌవ్ 47 రూపీస్ పైన ఈ స్టాక్ చూడండి. 47 రూపీస్ పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 69, 92 అండ్ 130. స్టాప్ లాస్ వచ్చి 23 రూపాయలు స్టాప్ లాస్. భాగ్య ప్రాప్ 3 స్టాక్స్ చెప్పున్నాను. తర్వాత ఇంకొకటి చాలా ముఖ్యమైనది, ఒక అనౌన్స్మెంట్. ఒక కొత్త ప్రోడక్ట్ ఒకటి లాంచ్ చేస్తున్నాను. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ ప్రోడక్ట్. అంటే అబోవ్ 50 lakhs ఉండేవాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ ఉండేవాళ్ళు, వాళ్ళ దగ్గర అబోవ్ 50 lakhs ఉంటే వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయమని చెప్పున్నాను. ఈ ప్రోడక్ట్ ఎందుకంటే వాళ్ళ కోసమే నేను కొన్ని స్టాక్స్ రికమెండ్ చేస్తాము. ఆ స్టాక్స్ వచ్చి విత్ ఇన్ నెక్స్ట్ 4.5 yearsలో 50 lakhs పెట్టారంటే అది 1 crore అవుతుంది. ఎంతైనా సరే ప్రపోర్షన్ 1 crore పెట్టారంటే 2 crores అవుతుంది. అదేలా 2 crores పెడితే 4 crores అవుతుంది. అలాంటి స్టాక్స్ మనము రికమెండ్ చేస్తున్నాము. ఇంకొకటి, వాళ్ళ దగ్గర నుంచి మనం ఎటువంటి రూపాయి కూడా తీసుకోవట్లేదు. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఆ 50 lakhs 1 crore ఇలా మాకు ఇవ్వండి, మేము ట్రేడింగ్ చేసిస్తాము, అలాంటివన్నీ కాదు. ఇది ఓన్లీ సర్వీస్ మాత్రం, గైడెన్స్ మాత్రం ఇస్తున్నాము. స్టాక్స్ రికమెండ్ చేస్తాము, వాటికి కొన్ని నామినల్ ఛార్జెస్ అంతవరకే. కానీ ఆ గైడెన్స్ ఇచ్చినందుకు ఒక నామినల్ ఛార్జ్ తీసుకుంటున్నాం, అంతేగాని వాళ్ళ డీమెట్లోనే ఉంటుంది, వాళ్ళే ట్రేడ్ చేయాలి. ఇంకోటి, మీరు కూడా ట్రేడర్స్ ఎవరికి వాళ్ళు ఎంత రిటర్న్స్ ఇస్తారు, వీళ్ళు ఎంత రిటర్న్స్ ఇస్తారు అని ఎవరికి ఫండ్ కానీ మీ అకౌంట్ కానీ హ్యాండ్ అవుట్ చేయడం అలాంటివన్నీ ఎవరికి ఇవ్వకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అది ఎందుకంటే ఈ రోజుల్లో అలాంటి ఎన్నో న్యూస్ మనం వింటున్నాము. అలాంటివన్నీ మీరు ఇగ్నోర్ చేసుకొని, అంటే ఒకరికి మనం ఇచ్చామంటే మన అకౌంట్ ఒకరికి మనకు హ్యాండ్ అవుట్ చేసినట్టే లెక్క. అలాంటివన్నీ చేయకూడదు. ఓన్లీ మీరు గైడెన్స్ తీసుకోవచ్చు. అది చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇప్పుడు మనము 3 స్టాక్స్ చెప్పున్నాము. సిఎట్, బియర్డ్ సెల్, భాగ్య ప్రాపర్టీస్. ఈ ప్రోడక్ట్ వచ్చి అబోవ్ 50 lakhs ఉండే వాళ్ళు మాత్రమే నన్ను కాంటాక్ట్ చేయమని ఉన్నాను. అంటే దీనికి ఓన్లీ మన స్టాక్ గైడెన్స్ మాత్రమే ఇస్తున్నాం. ఇది చాలా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ డీమెట్ అకౌంట్లోనే ఉంటుంది. మా గైడెన్స్ ప్రకారం మీరు ఆ స్టాక్స్లో పెట్టుకోవాలి. 50 lakhs పెట్టాయంటే 1 crore అవుతుంది. అలాంటిది ఇది. సో వెరీ వండర్ఫుల్. ఇంకోటి చాలా హైలైట్ ఏంటంటే, మనం ఇచ్చే స్టాక్స్కి స్టాప్ లాస్ అనేది ఏం ఉండదు. ఒక వండర్ఫుల్ డిజైనింగ్ చేసి ఇస్తాము. సో వెరీ వండర్ఫుల్గా ఉంటుంది. ఇకపోతే మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం.